హలో అండి, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ ఫైల్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వచ్చేసి విజయదశమి రోజు బ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఉదయాన్నే లేచేసి బయట ముగ్గు వచ్చేసి ఇలా వేసానండి, సింపుల్గా వేసాను అనమాట. గుమ్మాన్ని కూడా పువ్వులతో అలంకరించాను. గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ పువ్వులు పెట్టేసి పైన ఇలా బంతి పూలతో డెకరేట్ చేశాను అనమాట, మామిడి ఆకులతో. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా డెకరేట్ చేశాను సింపుల్గా. ఇంకా నేను స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి భక్ష్యాలు చేస్తున్నాను. మా ఆలగడ్డ ఫేమస్ అనమాట, పేపర్ భక్ష్యాలు అంటాం మేము వీటిని. సో మామూలు బొబ్బట్లు అంటాం కదా, అవే అనమాట, కానీ మేము డిఫరెంట్గా చేస్తాము వీటిని. ఒక కప్పు శనగపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుని ఇంకా కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాను. సో చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నా కదా, సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు కూడా బాగా కలిసి కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం దగ్గరగా రావాలన్నమాట, ఈ విధంగా. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించిన తర్వాత పూర్ణాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకు పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన బొబ్బట్ల పిండి ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సేమ్ క్వాంటిటీలో నేను మైదా పిండి అండ్ గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మేము పేని రవ్వని యూజ్ చేస్తాము, కానీ నాకు ఇక్కడ వచ్చేసి పేని రవ్వ దొరకలేదనమాట. అందుకనేసి మైదా పిండి గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకున్నామన్నమాట. సో దీనికి పిండి అనేది చాలా లూజ్గా ఉండాలన్నమాట, ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని. ఫైనల్గా కొద్దిగా నూనెని యాడ్ చేసేసి బాగా కలిపి పిండిని నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో పిండి చాలా లూజ్గా ఉండాలన్నమాట, అప్పుడే మనకి ఈ పేపర్ భక్ష్యాలు అనేవి బాగా వస్తాయి. సో మా సైడ్ అయితే ఇవి చాలా ఫేమస్ అండి. ఏదైనా పూజలకు కానీ అండ్ గృహప్రవేశాల ఫంక్షన్లకి ఇవే ఎక్కువ పెడుతుంటారనమాట ఫంక్షన్లలో. అండ్ ఇప్పుడు ఈ పేపర్ భక్ష్యాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గసగసాలు తీసుకున్నాను. యాక్చువల్గా పేపర్ భక్ష్యాలకి సపరేట్గా భక్ష్యాల పేపర్ అని ఉంటుంది, నా దగ్గర అది లేదనేసి ఇంకా విస్తరాకు ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని ఈక్వల్ సైజులో ప్లాస్టిక్ పేపర్ని కట్ చేసుకున్నాను. సో పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది, అప్పుడే ఈ పేపర్ భక్ష్యాలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా ప్రెస్ చేసుకోవాలి గసగసాలలో. సో చాలా బాగుంటాయి అన్నమాట ఈ గసగసాలు మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో పిండి ఎంత బాగా నానితే అంత నానబెట్టుకోవాలన్నమాట. అంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 hours వరకు నానబెట్టాను పిండిని. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం పూర్ణం బయటకు రాకుండా కవర్ చేస్తున్నాను. పూర్ణము అండ్ పై పిండి ఉంది కదా, గోధుమ పిండి మైదా పిండి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో బయటికి పూర్ణం రాకుండా నీట్గా కవర్ చేసుకోవాలి అనమాట. కవర్ చేసుకొని పైన కూడా ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని లేదా నూనెని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నూనెని యూజ్ చేస్తున్నాను. ఇలా నూనె అంతా అప్లై చేసేసి పైన ఇందాక కట్ చేసాం కదా ఈ పేపర్ ప్లేట్ ఈక్వల్ సైజులో ప్లాస్టిక్ పేపర్ని ఈ విధంగా ఉంచుకొని నేను వీడియోలు చూపిస్తున్నట్లు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎంతవరకు మనకు వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం డైరెక్ట్గా అన్నామనుకోండి మన చేతిలోకి అతుక్కుంటుంది. ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంచేసి దాని మీద ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ మనకి చాలా పల్చగా వస్తాయి అనమాట ఈ పేపర్ భక్ష్యాలు అనేవి. సో అందుకే వీటిని పేపర్ భక్ష్యాలు అంటామంట, పేపర్ లాగా పల్చగా ఉంటాయి. సో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదండి, ఇప్పటికి ఒక 4 times అలా చేశాను అనమాట. అందుకే ఈసారి చాలా బాగా వచ్చాయన్నమాట. సో చాలా ఫేమస్ అనమాట మా సైడు, కర్నూలు డిస్టిక్ అంతా. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి, చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు.
చూడండి ఎంత పలుచగా ఉందో. సో ఇలా పూర్ణం బయటకు వచ్చిందని కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ ప్యాన్కి కూడా ఏం అతుక్కోదనమాట. సో నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకటి స్టవ్ మీద వేసాను అనమాట. సో మామూలు నాన్ స్టిక్ ప్యాన్ లేదా ఐరన్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోవడమే, 2 సైడ్ల నెయ్యి లేదా నూనెని యూజ్ చేసుకొని. సో చాలా పలుచగా వస్తాయి అండ్ ఇవి ఇప్పుడు చూడండి కొంచెం క్రిస్పీగా కనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఈ పేపర్ భక్ష్యాలు అనేటివి. సో నేను ఫస్ట్ కొద్దిగా నెయ్యిని వేసాను అనమాట. నెయ్యిని వేసేసి ఇలా పేపర్ ప్లేట్ని ఇలా బోర్లించి వేయాలన్నమాట ప్యాన్ పైన. సో యాక్చువల్గా పేపర్ అనే ఉంటుంది భక్ష్యాలు ప్రిపేర్ చేయడానికి, ఆ పేపర్ నా దగ్గర లేదనేసి ఇది యూజ్ చేశాను. సో ఇలా అనేసి సో చిన్నగా తీయాలన్నమాట. సో ఈ పేపర్కి కూడా ఏం అతుక్కోదండి, నీట్గా వస్తుందన్నమాట. మనం ఎంత పలుచగా చేసినా కూడా నీట్గా వస్తుంది. ఇదిగో చూడండి నీట్గా వచ్చింది. నాకేమంటే రౌండ్గా షేప్ అనేది కరెక్ట్గా రాలేదు. సో 1-2 సార్లు చేశారనుకోండి ఈజీగా వస్తుందన్నమాట. అండ్ పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయన్నమాట మనకి ఈ పేపర్ భక్ష్యాలు అనేటివి. సో మేము ఇప్పుడు దసరాకి, సంక్రాంతికి, ఉగాది పండగకి దేవుడికి ఇవే నైవేద్యంగా పెడతామన్నమాట భక్ష్యాలు. వినాయక చవితికి వచ్చేసి పూర్ణం కజ్జికాయలు పెడతాము. సో ఇంకా అదే అలవాటు అనమాట నాకు కూడా. సో చూడండి మన భక్ష్యాలు అనేటివి రెడీ అయిపోయాయి. సో ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను భక్ష్యాల మాదిరిగానే. సో చాలా బాగా వచ్చాయి అన్నమాట భక్ష్యాలు, చాలా పలుచగా. ఇప్పుడు వచ్చేసి రసంని సింపుల్గా ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను చూడండి. నేను ఒక 2 టమాటోస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. అదేవిధంగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఎప్పుడైనా మనకి రసం చేసుకోవాలనుకోండి ఎక్కువ టైం తీసుకోకుండా సో త్వరగా ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట, మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి. ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న చింతపండు, టమాటోని కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదు, ఆ ప్యూరీని మాత్రమే యాడ్ చేయాలి. ప్యూరీని యాడ్ చేసేసి అది కొద్దిగా చిక్కబడి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో త్వరగానే కుక్ అవుతుంది. సో చూడండి నాకైతే ఇక్కడ ఒక 3-4 మినిట్స్కి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఈ విధంగా దగ్గరికి వచ్చిందంటే చిక్కగా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో ఎంతవరకు వాటర్ అంటే రసం అండ్ చింతపండు అండ్ పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్, చింతపండు పులుపుని బట్టి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. దానికి తగ్గట్టు సాల్ట్ని, రెడ్ చిల్లీ పౌడర్ని అండ్ పసుపుని యాడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి రసం పౌడర్ లేదనమాట, అందుకనేసి నేను 1 స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో ధనియాల పౌడర్ యాడ్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి రసం అనేది. సో నేను ఎప్పుడైనా రసం పౌడర్ లేకుంటే ఇలానే రెడీ చేస్తాను రసాన్ని. సో ఫైనల్గా ఇందులో వచ్చేసి కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట, లో ఫ్లేమ్లో ఉంచుకొని. సో చూడండి పొంగు వచ్చింది కదా, ఇలా పైకి తెల్లాలన్నమాట, అంతవరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రసం అనేది రెడీ అయిపోతుంది. సో నేను ప్రసాదాలన్నీ రెడీ చేసేసి ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి కూడా స్నానం చేయించాను అనమాట. సో నేను జడ వేసుకొని ఇంకా పూజకి రెడీ అయ్యాను, పిల్లల్ని కూడా రెడీ చేశాను. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం పూజలో అనేసి ఇంకా అకిరా చూడండి ట్రెడిషనల్గా పంచ కట్టుకొని రెడీ అయిపోయాడు. నేను ఇందాక వంట చేస్తూనే ఇంకా మధ్యలో వచ్చేసి దేవుడి దగ్గర ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో మా సైడ్ వచ్చేసి ఇలా నిండు పళ్ళెం అంటామన్నమాట. ఇలా అన్నీ పెట్టారన్నమాట, అన్నము, పప్పు, రసము, లెమన్ రైస్, పెరగన్నము, భక్ష్యాలు, ఏదన్నా ఫ్రై అండ్ వడలు అలా ఇలా నిండు పళ్ళెం పెట్టాలన్నమాట దేవుడికి నైవేద్యంగా. సో అందుకనేసి నాకు కొంచెం టైం తీసుకుంది అండ్ పిల్లలకి స్నానం చేయించాలి కాబట్టి. ఇంకా ఈరోజు వచ్చేసి వాళ్ళ నాన్నే బ్రేక్ఫాస్ట్ తినిపించాడనమాట వాళ్ళకి. ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టమాట. అంటే వాళ్ళకి కొంచెం ఇన్వాల్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అలవాటు చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా వాళ్ళని రెడీ చేశాను. సో నేను పూజ చేసేప్పుడు చాలా డిస్టర్బ్ చేశారు, కానీ తప్పదు కదా పిల్లలతో. ఇంకా మా చెరువు అయితే ఫేస్కి అంతా కుంకుమ అప్లై చేసుకుంటూనే ఉంది, అంటే కుంకుమ బొట్టు పెట్టుకుంటూనే ఉంది ముఖానికి అంతా. చూడండి రెడ్గా ఎట్లా ఉందో ఫేస్ అంతా. ఇంకా దేవుడికి ఇంకా వడపప్పు, పానకం కూడా పెట్టానమాట అమ్మవారికి ఈరోజు.
ఇంకా అగరబత్తులతో దీపం వెలిగించాను. సో నేను ఒక పక్క వంట చేసుకుంటూనే ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట దేవుణ్ణి మధ్య మధ్యలో వచ్చి. సో ఇంకా అగరబత్తిలు ధూపం అన్నీ వెలిగించేసి ఇంకా అష్టోత్తరాలు చదువుతున్నా అనమాట. ఇంకా రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను. ఇంకా అష్టోత్తరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొట్టానమాట. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి ఇస్తున్నాను. సో ఇంకా అష్టోత్తరాలు చేసుకొని ఇంకా హారతి ఇచ్చేసి అనమాట. అంతే, ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా ఇలానే చేసుకున్నాను నేనైతే పూజని. అండ్ ఈసారి వచ్చేసి నేను నవరాత్రులు అన్నీ కూడా సెలబ్రేషన్ చేసుకున్నాను. అంటే 9 రోజులు అమ్మవారికి ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసి అండ్ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టామన్నమాట. సో అలంకారం అవన్నీ మాకు లేవన్నమాట. ఇంకా లేనివన్నీ చేయడం ఎందుకనేసి ఇంకా అలా ఏం చేయకుండా అష్టోత్తరం చదివేసి ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అలంకారాలు ఉంటాయి కదా, అలా అష్టోత్తరాలు చదివేసి అమ్మవారికి 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టేసి చేసుకున్నమాట. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. 9 రోజులు సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఇలా దసరా రోజు కూడా ఇలా ప్రసాదం చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడము. సో పిల్లలతో కొంచెం కష్టంగా అనిపించింది కానీ అంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి అన్నీ చేసుకోవచ్చు అనిపించింది నాకు. తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పిల్లలు కూడా హారతి చూపించేసాను. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా అప్పుడే కరెంట్ పోయిందనమాట, లేదు లైట్ ఆఫ్ అయిపోయింది. సో ఇంకా చూడండి ఆ లైట్ ఆఫ్ అయ్యేసరికి దేవుడు చాలా బాగా కనిపిస్తున్నాడు, అందుకనేసి ఇంకా వీడియో తీశాను. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాను కదా 2 ప్లేట్లు, అవి ఇంకా నేను ఒకటి మా ఆయన ఒకటి తీసుకొని ఇద్దరి పిల్లలకి తినిపించుకున్నాం అనమాట. సో ఇంక ఈలోపు ఆకిరాకి ఆకలి అనడంతో ఇంకా ఒక బౌల్లో లెమన్ రైస్ పెట్టాను, ఇంకా తింటున్నాను అనమాట. ఆకిరాకి చెరువుతాకు పెట్టాను. సో చెరువుతా ఇల్లంతా చల్లేసింది తినకుండా. సో అదంతా ఊడ్చేసుకొని ఇంకా మేమిద్దరు లంచ్ కంప్లీట్ చేసుకొని సో అందరం కొత్త డ్రెస్సులు వేసుకున్నాం కదా అనేసి ఇంకా ఇలా సెల్ఫీ ఫోటో తీసుకున్నాం అనమాట ఒకటి. ఇంకా ఆకిరా పూజ కంప్లీట్ అయిన వెంటనే పంచె ఇప్పేసాడనమాట. ఇంకా మామూలు డ్రెస్ వేసుకున్నాడు. ఇంకా అన్నం తినేసి పడుకున్నాను అనమాట. ఫస్ట్ పడుకొని ఇంకా ఈవినింగ్ 4కి లేచాను. సో 4కి లేసరికి కిచెన్ అంతా చూడండి, అంత వంట అంతా చేసరికి ఇంకా ఇన్ని గిన్నెలు పడిపోయి ఇంకా కిచెన్ అంతా ఇలానే ఉందన్నమాట. ఇంకా పిల్లలు పడుకున్నారు, లేవలేదు. ఇంకా నేను లేచేసి ఇవన్నీ సర్దుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కిర వాటర్ అంతా పోసాను అనమాట కిచెన్ కౌంటర్ టాప్ మీద. మళ్ళీ ఆ వాటర్ అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా ఎక్కడికక్కడివి అన్నీ నీట్గా సర్దేసామాట. ఇంకా నైట్కి వంట చాలా అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా, అవే సరిపోయాయి అనమాట నైట్ డిన్నర్కి. సో ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెలన్నీ తోమేసుకోవాలన్నమాట. సో అవన్నీ తోమేసుకుంటే ఇంకా ఆలోచిస్తున్నమాట ఈవినింగ్ ఇంకేం చేసేద్దాం అనేసి. అండ్ ఈ టీవీలో భీష్మ సినిమా ఉంది అండ్ బిగ్ బాస్కి వచ్చేసి సమంత వస్తుంది కదా. సో మేమైతే ఇంకా బిగ్ బాస్ కొంచెం బోర్ కొట్టడంతో ఇంకా భీష్మ సినిమా చూసేసామన్నమాట 6:30కి. సో అంతేనండి, దసరా పండుగ రోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.